ఆకలిగా ఉన్నాయా? స్వామి ఇది ఎండ వాస్తా ఉంది. వాన దేవుడా ఏడున్నావయ్యా? వాన దేవుడా వాన రావాలయ్యా. తినమ్మా, నువ్వు తినమ్మా బంగారం, తినమ్మా. ఎండ మన్నిపోతుంది, పచ్చి మేత దొరకడం కష్టం. ఎట్లా చేయాలో ఏం పాడం. తినమ్మా. అయిపోయింది నాయన. ఆ కాలేజ్ కథ అయిపోయింది కానీ పొద్దున్నే చేను పని చేసుకొని ఎండ ఎక్కువలోకి వెళ్ళి చేరమన్నాగా ఎండలో షర్టు కూడా వేసుకోకుండా పని చేస్తుంటివి. చెప్తే నువ్వు ఇంకోసారి నా మాట వినలేదు అనుకో, నేను కాలేజ్ మానేసి నీకనే పొలం పని చేస్తా. అట్టా అనకురా అయ్యా, నువ్వు బాగా చదవాలా, నీవు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఈ కళ్ళతో చూడాలా. నా కొడుకు కాదు కానీ రైతు బిడ్డగా నువ్వు ఎత్తుకు ఎదగాలరా. మన ఊరికి మనకు మంచి పేరు తీసుకురావాలరా. అయ్యా నువ్వు చదవరా, నా కష్టమైతే నేను పడతా కదా. నిన్న ఇట్లా ఎండలో కష్టపెట్టి క్లాస్ రూమ్ చల్లగా నీటి పట్టున చదువుకోమంటావు. ఆపరా ఆపు, ఏంద్రా అంటా ఉండవు? ఇంకొక మాట మాట్లాడడం బాగుండదు, చెప్తా ఉండా. మన కుటుంబంలో ఎవరో చదివారు, మా తాత చదవలే, మా అయ్య చదవలేదు, శివరాఖరికి నేను కూడా చదవలే. మేమంతా నికాసియే, ఏర్పట్టాయడం తప్ప చదువున అచ్చర్ముఖ తెలని నాయన. మన కుటుంబంలోనే పెద్ద చదివినాడు నువ్వు ఒక్కడే అయ్యా. నా మాటని చదువుకోరా, నా బాగా అర్థం చేసుకోరా స్వామి. బాగా చదువుకొని నువ్వు డాక్టర్ కావాలా, ఈ కళ్ళతో నేను చూడాలరా అయ్యా. ఓ అది కాదబ్బా, డాక్టర్ చదవాలంటే లక్షలు కావాలా, ఎక్కడి నుంచి తెస్తావు? అది అయ్యే పనైనా చెప్పు. ఓరే నీకు అవన్నీ ఎందుకురా, నా బాధ ఏదో నేను పడతాగా, నీకెందుకు డబ్బు కదా నాకు వదిలే. నువ్వు బుద్ధిగా చదువుకో, నువ్వు డాక్టర్ కావాలంతే, అర్థమైందా? అది ఎందుకని సైకిల్ ఎక్కువ, ఇంటికి పోదాం. సరే పద, నాకు ఆకలి ఎత్తా ఉంది.
మా సిద్ధు ఎట్లా చదువుతా ఉన్నాడు? అలా కంగారు పడుకో. ఏమయ్యా బంగారం లెక్క చదువుతా ఉన్నాడు. అవునా సార్? లెక్కలు అయితే తీసుకుపోతున్నాడు. చాలా మంది లెక్కలంటే భయపడుతున్నాడు. మీ వాడు చిటికలు చేస్తా అన్నాడు. అదే సార్, నాకు భయం వేస్తుంది. కష్టపడి వాడిని డాక్టర్ చదివేయాలా? మా కుటుంబంలో ఎవరు చదవలేదు, వాడే చదివే మొట్టమొదటి పిల్లాడు. ఆడు బాగా చదవాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, నా కళ్ళతో చూడాలా సార్. అదే టెన్షన్ అవుతుంది. బాగా చదువుతున్నాడు సార్. భయపడద్దు. ఆ క్యాలిక్యులేటర్ ఏందో కొని వాడు బాగా చేస్తా ఉన్నాడు. వాడు అట్నా సార్? అదేందో నాకు నోరు తిరగదు. రాసేయండి సార్, నేను తప్పకుండా కొనిస్తా సార్. నీ కొడుకు చేత రాసి పంపిస్తాను. ఆ క్యాలిక్యులేటర్ కొని ఇచ్చి వానికి. సార్ మీ మీద ఆశలు పెట్టుకున్నా సార్, మీరే వాడిని గడ్డెక్కించాలా సార్? భయపడద్దు, బాగా చదువుతున్నాడు, భయపడద్దు. సరే సార్, నేను వస్తున్నా సార్. సాయంత్రం రాసి పంపించండి, నేను కొనిస్తాను. ఇంకా ఎన్ని రోజులు ఉంది సార్ ఎగ్జామ్? 2 వారాలు ఉంది. 2 వారాలు. సరే సార్, నేను వస్తా సార్. సరే. ఏం చేస్తానవయ్యా? చదువుకుంటానా నాయన? చదువుకుంటానవా? ఇందాక గుడికి పోయింటి, మీ సార్ ఉండలే, ఆయన కొద్దిగా ఆయన పేరు అదేందో వెంకట్ సారు. ఆ సారు గుడికాడకు నాకు దొరికింది. నీకేదో అదేదో చదువుకోవడానికి ఏదో ఎక్విప్మెంట్ చెప్పినాడు. అది నాకు నోరు తిరగడానికి. నేను డబ్బులు ఇస్తే అది కొనుక్కో, అట్లా బట్టలు తీసుకో, 10 మందిలో బాగా కనపడాలి కదా, తీసుకున్నాను. ఇందా ఈ డబ్బులు తీసుకొని ఆ సారు చెప్పినాడు కదా, ఆయన పేరేందో వెంకట్ సారు, అది కొనుక్కో. అట్లా మంచిగా బట్టలు తీసుకొని ఆయన బట్టలు కొనుక్కొని నువ్వు బాగా ఉండాలా. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడున్నాయన? మనకి ఇంకా పంట చేతికి రాలే కదా, అప్పు చేసావా? అవన్నీ ఎందుకు అయ్యా, నేను చూసుకుంటా. 10 మంది స్కూల్లో వెళ్ళేటప్పుడు ఆ సైడ్ అబ్బోళ్ళంతా బాగుండే, నువ్వు బాగలేకపోతే బాగుండదు కదా. నువ్వు కూడా 10 మందిలో బాగా ఉండాలా. మనం తింటాము ఉంటాము, లోన్కి వచ్చి ఎవరు చూడు కదా, ఇంట్లోకి మంచిగా ఉండాలా. పెట్టుకో అయ్యా. అది కాదు నాయన, నీకు చినుకుపోయిన బట్టలే ఉన్నాయి కదా, అవే డబ్బులతో కొత్త కొనొచ్చు కదా నాయన. అయ్యా అట్లా ఏడకయ్యా సిద్ధు. నేను ఎట్టుంటే ఏందిరా, మట్టి తీసుకునేటోని నేను ఎట్టున్నా పర్లేదయ్యా. నువ్వు 10 మందితో చదువుకున్నాడు, బాగుండాలయ్యా. నువ్వు చదివి పెద్దవాడైతే అలాంటి బట్టలు కాదు, మంచి మంచి బట్టలు నువ్వే కొనిస్తావురా నాకు. నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదురా. ఫస్ట్ నువ్వు బాగుండ్రా అయ్యా, బాగుండ్రా. ఏడదు బిడ్డ, నా ముందు నువ్వు ఏడవిరా, ఏడవిరా. నువ్వు ఎవరురా, నువ్వు నా కొడుకురాదే. ఏడవిరా, ఏడదు అయ్యా. నువ్వు అట్లా ఏడుగురు అయ్యా. నువ్వు బాగుండగా, నువ్వు చదువుకోడు అయ్యా. నువ్వు చదువుకొని చదువురా అయ్యా, బాగా చదువులా. రైతుల పేరు నిలబెట్టాలయ్యా. రైతు బిడ్డ డాక్టర్ అంటే ఎంత పేరు తెలుసాయమ్మా. బాగా చదవాలయ్యా. నువ్వెంత మంచోడే నాయన. నువ్వు కూడా మంచోడు అయ్యా, నా కొడుకురా. నువ్వు కూడా మంచోడయ్యా. రైతు బిడ్డలయ్యా, మనము కష్టపడ మనకి ఎవరు ఇయ్యా. భూతాలను నమ్ముకున్నాళ్ళయ్యా. బాగా చదువుకోరా నాన్న, బాగా చదువుకో. ఏడకూడదు అని చెప్పానా? నువ్వు ఎవరు, నువ్వు కాబోయే డాక్టర్. ఏడొద్దు. నేను ఏడిస్తే ఎట్లా? నేను తండ్రి, నేను ఏడకూడదు. ధైర్యంగా ఉండాలా. ఏడొద్దురయ్యా, మన రైతులు కన్ను తులుసుకో. ఏడొద్దు. బాగా చదువుకుంటావా? బాగా చదువుకోలయ్యా. చదువుకొని మన పేరు నిలబెట్టాలా. అర్థమైందా? బాగా మాటలు. ఏడొద్దయ్యా, నువ్వు ఏడొద్దు. కన్ను చూసుకో. ఆ మైండ్ పక్క పెట్టేసి నువ్వు చదువు పైన దృష్టి పెట్టయ్యా. చదువుకో. నువ్వు చదువుకుంటావా? చదువుకుంటావు కదా. ఇంకోసారి ఏంటని మాట నాకు ఏడువా. అది సిద్ధు అంటే రత్నయ్య కొడుకు అంటే ఎట్లుంటారా? రాజులత మీసం మీద చెయ్యేసుకుని తిరగలరా రత్నయ్య కొడుకు అంటే. ఏడోది. అర్థమైందా? ఏడమాక.
నెంబర్ లేదు, బయటకు వెళ్ళి ఫోన్ చేద్దాం. హలో రాజా, ఈరోజు రిజల్ట్ వచ్చాయంట కదా, చూసావా? చూసారా? నాకు 900 మార్కు వచ్చాయి. మరి నా మార్కులు ఎన్నో చూసావా? లేదురా, చూసి చెప్తా. అలాగే. హలో శంకర్, సింధు చెప్పరా? రిజల్ట్ చూసావా? చూసాను, నాకు 930 మార్క్స్ రా. నా మొబైల్లో రిజల్ట్ చూపించడం లేదురా. అక్కడ టవర్ రాదేమోరా, నేను చూసి చెప్తా కదా, నువ్వు టెన్షన్ పడుకో. అలాగేరా. ఏందిరా సిద్ధు, ఏంది చాలా టెన్షన్ లో ఉన్నావు, ఏంటైందిరా? నాయనా, ఈరోజు ఇంటర్ రిజల్ట్ వచ్చాయి కదా, నా మొబైల్లో చూపించడం లేదు నాయన. అరే ఇక్కడ మనం చేనులో ఉన్నాం కాబట్టి మన ఇల్లు చేనులో కొత్తగా కట్టుకున్నాం, టవర్ రాదురా అయ్యా. టవర్ వస్తుందేమో, బయటకు పెట్టి ట్రై చేయాల్సి ఇంటివి. లేదా కొనస్తాను చూడరా. హలో, అవునా? అవునా? సరే, ఇప్పుడే చూస్తా. అందరికీ స్వాగతం. చూద్దాం రండి న్యూస్ ఛానల్కు స్వాగతం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఒక సాధారణ రైతు కుమారుడు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామం నివాసి రత్నయ్య కుమారుడు సిద్ధు 996 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. సాధారణ పేద రైతు కుమారుడు స్టేట్ ర్యాంకు సాధించడం గొప్ప విషయమని. ఏందయ్యా నీ ఫోటో చూస్తాడు, ఏం చేసినావయ్యా? ఈడేదో పంపు ముంచినాడే, నాకే దేవుడా, ఈయన పైన ఆశలన్నీ పెట్టుకోండి. లేనాయనా, ఏమన్నా చేసినావు? నీకు నగ్గుతాండవేందిరా? నేను స్టేట్ లో ఫస్ట్ వచ్చినా. అవునా, ఫస్ట్ వచ్చినావా? నా కొడుకు పాస్ అయ్యాడు. దేవుడా ఏడుకోండి వాడా, కాపాడేవాడు. సాధించావరా, అనుకో సాధించావరా. రైతు బిడ్డ, రైతు బిడ్డ సాధించావరా. సాధారణ పేద రైతు కుమారుడు స్టేట్ ర్యాంకు సాధించడం గొప్ప విషయమని సోషల్ మీడియా ద్వారా ప్రజలు సిద్ధుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు మరియు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రండి న్యూస్ ఛానల్ కూడా సిద్ధుకు అతని తండ్రి రత్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతుంది. రేపు సిద్ధును ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేయబోతుంది. తప్పక చూడండి, చూస్తూనే ఉండండి. మీ న్యూస్ రీడర్ పసుపులా మాధవ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్ ఫలితాలలో ఒక సామాన్య రైతు అనేటువంటి కుమారుడు ఇంటర్ ఫలితాలలో మొదటి స్థానంలో ఉన్నాడు. స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి మన సిద్ధుని, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మనం తెలుసుకుందాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. రండి. నమస్తే సిద్ధు గారు. నమస్తే. ఈ స్టేట్ ర్యాంక్ సాధించినందుకు మీకు ఎలా ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? మా ప్రజలకు తెలియజేయండి. చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం మా నాన్నగారు. ఆయన ఎంతో కష్టపడి నన్ను ఈ స్థాయికి చేర్చాడు. అలాగే మా టీచర్స్ కూడా వాళ్ళ ప్రోత్సాహంతో నన్ను ముందుకు తీసుకెళ్లారు. అలాగే నా ఫ్రెండ్స్, నా తోటి స్నేహితులందరూ నాకు సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రత్తయ్య గారు, మీ అబ్బాయి స్టేట్ ర్యాంక్ సాధించినందుకు మీరు ఎలా ఆనందపడుతున్నారు? సార్, ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలో తెలియట్లే. ఆనందంతో నేను ఉబ్బి తప్పి అయిపోతున్నా.
వీడికి మా సిద్ధు గారు చదువు అంటే చాలా ఇష్టం సార్. డాక్టర్ కావాలని ఆశ ఉంది, కానీ నా కష్టానికి వాడు ప్రతిభను చూపించినాడు సార్. ఒక రైతుగా నేను చదివించాను, ఒక రైతు బిడ్డగా మా ఊరికి రైతులందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చారు సార్. ఎందుకంటే నాకేం కావాలా, వీడు డాక్టర్ చదివి పై చదివి డాక్టర్ అయ్యి మా ఊరు సేవ్ చేస్తే అంతే సార్. చాలా ఆనందంగా ఉండా. చెప్పాలంటే సారు డాన్స్ చేయాలనిపిస్తా ఉంది. ఈ రత్తయ్య కొడుకు స్టేట్ అదేం సార్, అది ఏ సార్ అది ఫస్ట్ ర్యాంక్. ర్యాంకా? ఆ ర్యాంకో సార్, ఆ ర్యాంక్ సాధించి నాకు కళ్ళలో నీళ్ళు వస్తారు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు డాన్స్ చేయాలనిపిస్తా ఉంది. సిద్ధు నన్ను గర్వపడేలా చేశాను సార్. కాళ్ళెత్తి తిరుగుతా పుష్ప ఇక తగ్గేలా లెవెల్లో ఉన్నాను సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ స్టూడెంట్ మంచి మార్కులు సాధించినందుకు మీ ఆనందాన్ని కూడా తెలియజేయండి. చాలా ఆనందంగా ఉంది. తన నాన్న కష్టానికి ఫలితం తీసుకొచ్చి మా కాలేజీకి మాకు మంచి పేరు తీసుకొచ్చాడు. అలాగే మా ఊరికి కూడా గర్వకారణమయ్యాడు. ప్రతి విద్యార్థి కూడా తన తల్లిదండ్రుల కష్టాలని వమ్ము చేయకుండా మా సిద్ధులాగా చదివి డాక్టర్ అవ్వాలని ప్రతి విద్యార్థికి కూడా కోరుకుంటున్నాను. ఇంకా పై చదువులు చదివి డాక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు డాక్టర్ చదవాలని లేదు, అగ్రికల్చర్ చదివి వ్యవసాయం చేయాలని ఉంది. గారు, ఇంత మంచి ర్యాంక్ సాధించి మీకు సీట్ ఇవ్వాలని ఎంతో పెద్ద మెడికల్ కాలేజీలని కూడా ముందుకు వస్తున్నాయి. మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకు నువ్వు డాక్టర్ చదవాలంటున్నావు? సిద్ధు గారు, నువ్వు చెప్పేది అవును నాయనా, నేను చెప్పేది నిజం. అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవారెవరు? పల్లెలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, తమ తల్లిదండ్రులు బిడ్డలను ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ సాఫ్ట్వేరో చేయాలని టౌన్ కి పంపిస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనేది తెలియకుండా టౌన్ కి పంపించి పెద్ద పెద్ద ఉద్యోగం వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాబోయే తరానికి పంట పండించిందే రైతు కూడా కరువైపోయే దుస్థితి వస్తుంది. వ్యవసాయం అంటే ఏ సాయం చేయనిది అని అందరూ అనుకుంటున్నారు. అది తప్పు. వ్యవసాయం అంటే సాయం చేసేది. మనకి 5,000 నోట్లోకి 5,000 నోట్లోకి పోవాలంటే రైతు పండించిన బియ్యం కావాలి. అన్నం వండుకుని తినేయడానికి ఆ బియ్యాన్ని పండించిన వాడే రైతు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే మనం తినే ఆహారాన్ని ఎవరు పండిస్తారు? ఇది ఇలాగే కొనసాగితే మరో 30 ఏళ్లలో తినడానికి అన్నం, కొనడానికి బియ్యం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ బాగుండాలి అనుకుంటారు, అది తప్పు. అందరూ కాదు, వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. వ్యవసాయం బాగుంటే మనం బాగుంటాం. రైతు బాగుంటే దేశం, సమాజం అంతా బాగుపడుతుంది. రైతే రాజు, రైతే దేశానికి అన్నం పెట్టేవాడు. అందుకే రేపటి తరానికి వారసుడిగా, యువతకు ప్రతినిధిలా నేను కూడా అన్నం పెట్టే రైతును అవుతాను. మట్టిల నుంచి బంగారు పంటను పండిస్తాను. అన్నయ్య కొడుకుగా, ఓ రైతు బిడ్డగా చెప్తున్నా, జై కిసాన్. నిజంగా ఈ రోజు నా కొడుకులో డాక్టర్ కన్నా ఒక రైతుని చూస్తా ఉన్నాను సార్. సిద్ధు గారు, ఎత్తు ఎదిగేవరా. చాలా సంతోషంగా ఉందండి. మీలో ఒక మంచి రైతు కనిపిస్తున్నాడు. ఒక యువతకు మీరు మంచి మెసేజ్ ఇచ్చినందుకు మా చూద్దాం రండి ఛానల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కిసాన్, జై జవాన్. జై కిసాన్, జై జవాన్. నాయనా రైతు లేనిదే ఆహారం లేదు. దేశానికి వెన్నుముక రైతు. రైతును, వ్యవసాయాన్ని కాపాడుకుందాం. ఈ లఘు చిత్రం చూసి ఒక్కరైనా మారతారని ఆశిస్తూ ఇదే మేము యువతకిచ్చే సందేశం. దర్శకుడు ఆర్సి మౌలి, అరుణ్.